దక్షిణాఫ్రికాతో రాయ్పూర్లో జరగనున్న రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతుండగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు మళ్లీ చర్చకొచ్చాయి. నెట్ సెషన్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ ఘటన మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని బయట టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాయ్పూర్ వేదికగా జరిగింది మరింత ఆసక్తికరంగా మారింది. రాయ్పూర్లో మంగళవారం రాత్రి ఫ్లడ్ లైట్స్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీ చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీతో దుమ్మురేపిన కోహ్లీ రెండో వన్డేలోనూ రాణించాలని కఠోర ప్రాక్టీస్ చేశాడు. అయితే నెట్ సెషన్ పూర్తయ్యాక తన రెండు బ్యాట్లు భుజాన వేసుకుని వెళ్తున్న కోహ్లీ అక్కడే ఉన్న హెడ్ కోచ్ గంభీర్ను అస్సలు పట్టించుకోలేదు. కనీసం కోచ్తో ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన రోహిత్ శర్మ మాత్రం కాసేపు ఆగి గంభీర్తో మాట్లాడి వెళ్లాడు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య నెలకొన్న కోల్డ్ వార్ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ కూడా రంగంలోకి దిగింది. సెలక్షన్ కమిటీ మెంబర్, మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజాను కూడా రాయ్పూర్కు ప్రత్యేకంగా పంపింది. గంభీర్, కోహ్లీ కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించేందుకు అతను మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంతో పాటు బయట వస్తున్న రూమర్స్ను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అస్సలు పట్టించుకోకుండా తమ పనిలో తాము బిజీ అయ్యారు. నెట్స్లో మాత్రం కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఫుల్ ప్రాక్టీస్లో మునిగిపోయారు. కోహ్లీ త్రోడౌన్ స్పెషలిస్ట్ అయిన రఘు నువాన్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అదే సమయంలో రోహిత్ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. ఇదిలా ఉంటే విజయ్ హజారేలో ఆడేందుకు కోహ్లీ నిరాకరించడంతో గంభీర్తో అతనికి వార్ మొదలైనట్టు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ ఆడడంపై అందరికీ ఒకటే రూల్ ఉంటుందని, మరో ప్లేయర్కు మినహాయింపు ఇవ్వడం కుదరదని గంభీర్ చెప్పగా ప్రస్తుతం కోహ్లీతో అదే అంశంపై సెలెక్టర్ ఓజా చర్చించి ఒప్పించారు. దీంతో విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగేందుకు ఎట్టకేలకు అంగీకరించాడు. అయినప్పటికీ గంభీర్కు, కోహ్లీకి మధ్య వివాదం పూర్తి స్థాయిలో సర్దుమణగలేదని అర్థమవుతోంది.